మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. మాయ మాటలు చెప్పి లేదా మోసం చేసి ఇతరులను సర్వైవ్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే చాలా బతుకుతున్నారని చెప్పొచ్చు కూడా. మరి ఈ ఎవరైతే మోసపోతున్నారో గ్రహాల ప్రభావం వాళ్ళ మీద ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది? మరి ఈ విధంగా మాయ మాటలకి ప్రలోభాలకు అవ్వకుండా ఉండాలంటే ఓవరాల్గా పరిహారాల పరంగా ఉన్న రెమెడీస్ చేసుకోవచ్చు అంటారా? మైండ్ క్లీన్గా ఉండాలి, మనవాడెవడు పగవాడెవడో తెలుసుకోవాలి. సో ఈ విధంగా ఉన్న రెమెడీస్ ఉంటాయి అంటారా? చాలా మంచి ప్రశ్న అండి. ప్రాబ్లమ్స్, రెమెడీస్. ముందు ప్రాబ్లమ్స్ చెప్దాం, తర్వాత రెమెడీస్. మనిషి ఎందుకు మోసపోతాడు? దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనిషి టైం బాగాలేదనుకోండి, ఆయన మోసపోతాడు. అంటే చాలా సింపుల్. ఒక జాబ్ ఉంటుంది, జాబ్ ఊడిపోతుంది. ఒక వ్యాపారం చేస్తాడు, వ్యాపారం మునిగిపోతుంది. ఇప్పుడు వాడికి మిగిలిన నెక్స్ట్ ఏంటి? సైలెంట్గా ఇంట్లో కూర్చోవాలి. వాడు ఒక మానసిక స్థితి ఏంటంటే, నేను వ్యాపారం చేస్తే నడవడం లేదు, ఉద్యోగం ఏమో ఊడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఆడి చేతిలో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మోసగాడు వస్తాడు, మంచి స్కీము, మంచి ఆఫర్, సార్ మీరు రూపాయి పెట్టండి సార్, మీకు 10 రూపాయలు వస్తాయని చెప్తాడు. వీడు ఏమనుకుంటాడు? నా వల్ల ఏమీ అవడంలా, వీడికి ఇంత పెద్ద ప్లాన్ ఉందంట, మన డబ్బులు వీడికి ఇచ్చేద్దాము, వీడు తిరిగి 10 రెట్లు చేసి ఇచ్చేస్తాడు అని అనుకుంటారు. వాడు ఏం చేస్తాడు? తీసుకొని మాయమైపోతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నిజంగా మీ టైం బాగాలేదు అని మీరు గమనించగలగాలి. నా జాబ్ ఊడిపోయింది, నా వ్యాపారం మునిగిపోయింది, పక్కన మా ఏరియాలో అందరు షాపులు నడుస్తున్నాయి. బియ్యం బస్తా వాడు షాప్ నడుస్తుంది, కటింగ్ షాప్ నడుస్తుంది, పునుగోలు అమ్మేవాడు, స్వీట్ షాపులు, కొబ్బరికాయలు వాడు, మీల్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్, అందరి షాపులు బాగానే నడుస్తున్నాయి. నా షాపే ఎందుకు మునిగిపోయింది? అది ఆలోచించాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేను తప్పులు చేసి ఉన్నాను, నా గురుగ్రహం పాడైపోయింది, అందుకనే నా షాపు మునిగిపోయింది, నేను మొత్తం పోగొట్టుకున్నా. ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు మీ దగ్గరికి ఎవరు వస్తారు? బ్యాడ్ పీపులే వస్తారు, మంచోళ్ళు రారు కదా సాయం చేయడానికి. టైం బాగున్నప్పుడు మీ చుట్టుపక్కల 4 వైపులు మంచాలు వచ్చి సహాయం చేసి మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. మీ టైం బాగాలేదన్నప్పుడు మీరు ముందు గమనించాలి, గ్రహించాలి. ఫస్ట్ ఏంటంటే అన్నీ ఆపేయాలి. బ్యాడ్ టైం జరుగుతున్నప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సైలెంట్గా అన్ని పనులు ఆపేసుకొని సైలెంట్గా కూర్చోవాలి. అర్థం చేసుకోవాలి, నేను తప్పులు చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను కాబట్టి డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? డ్యామేజ్ కంట్రోల్. మీరు డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ఆ డ్యామేజ్ కాస్త ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇంకా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. మీరు డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. ఎంతవరకు పోయిందో అంతవరకు ఇంకా ఆపేయాలి అక్కడే, లేకపోతే మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా. సో ఫస్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, రాబోయే 3-4 నెలలు చాలామంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి. విపరీతంగా మోసం చేయడానికి జనాలు మీ ముందుకు వస్తారు. సార్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి, సార్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, సార్ ఈ స్కీమ్లో డబ్బులు పెట్టండి, చాలామందికి వస్తారు. సారి కారు కొనుక్కోండి, సారి వాచ్ కొనుక్కోండి, సారి కెమెరా కొనుక్కోండి. అక్కడ అన్ని దొంగ కెమెరాలు, దొంగ వాచ్లు, అన్ని దొంగ సామాన్లు అమ్ముతారు మీకు. ఈ మధ్య ఏదైనా డూప్లికేట్ అమ్మేస్తున్నారు. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు సరిగ్గా ప్రవర్తించక మీ గురువు పాడు చేసుకున్నారు. ఎవరికైతే ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందో రాబోయే 3-4 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్లు, స్టాక్ మార్కెట్లు అలాంటి వాటిల్లో అయితే అసలు డబ్బు పెట్టవద్దు. మీకు చెప్పేది ఏంటంటే, ఫ్రాంక్గా ఏం చేయొద్దు, అన్నీ ఆపేయండి.
బ్యాడ్ టైంలో ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే రెమెడీ. మోసగాడికి డబ్బులు ఇవ్వడం కంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు గనక మీరు పేదవాళ్ళకి, అనాథ వాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి, యాచకులకి డబ్బులు ఇచ్చేస్తే మీ మంచి జరగదు. చేసిన చెడు ముందు బ్యాలెన్స్ అవుతుంది. ఒక 3 నుంచి 6 నెలలు ఆగండి, తర్వాత మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఇదే చేయాల్సింది. ఏదైతే మిగులుందో అది డొనేట్ చేసేయాలి. అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్తో మనం బాగుపడతాం. ఇప్పుడు సంపాదించడానికి ట్రై చేయొద్దు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నెగిటివ్ మైండ్ సెట్. ఇదంతా జరగడానికి కారణం నెగిటివ్ మైండ్ సెట్. నెగిటివ్ మైండ్ సెట్ని పక్కన పెట్టేసి పాజిటివ్ మైండ్ సెట్కి అడాప్ట్ అవ్వాలి. ఇదన్నిటికి కారణం నెగిటివ్ మైండ్ సెట్. ఇంతకుముందు నోటుకొచ్చడం, మాట్లాడడం, ఓ 10 మందిని ముంచేసాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తాడు. రాబోయే 3-4 నెలల్లో చాలామంది అనుభవిస్తారు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు. ప్రకృతి వచ్చి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఏడిపిస్తుంది. ప్రకృతి పైన సాఫ్ట్వేర్ కోడింగ్ జరిగిపోయింది. మీరు గనక రెడీ ఉన్నారంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవద్దు. మీరు ఆ అంతర్జాలంలో పడ్డారా ఇంకా అంతే. ఆ వైఫై నుంచి బయటకు వచ్చేయాలి. ఆ వైఫై జోన్లో ఉన్నారా అది వచ్చి కనెక్ట్ అంటది. అప్పుడు మీరు ఆటోమేటిక్ దొరికిపోతారు కదా. మీరు వైఫై జోన్ దాటి బయటికి వెళ్ళిపోవాలి. ఆ పేదవాళ్ళ దగ్గరికి, గుళ్ళు, అనాథాశ్రమాలు, అవి అన్నిటికి వెళ్ళిపోయి అందరికి మొత్తం ఇచ్చేయాలి. ఆ జోన్లో మీరు దొరకొద్దు. దొరికారా మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతుంది. ఇదే తెలివిగల లక్షణం. సో ఇక్కడ చెప్పే పాయింట్, ఇవన్నిటిని మనం ఫేస్ చేయగలగాలి అంటే ఏం చేయాలి? గురువారం రోజు నీకు నిజంగా లాస్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, ఈఎంఐలు కడుతున్నావు, కష్టాల్లో ఉన్నావు అంటే గురువారం రోజు శ్రీ గురుదత్త, జయ గురుదత్త నామజపం గుడిలో చేయాలి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దత్త చరిత్ర పుస్తకం ఓపెన్ చేయాలి. ఎప్పుడు కుదిరితే అప్పుడు స్వామివారి ఫోటో చూసుకోవాలి. ఒక చిన్న ఫోటో మనం పర్సులో పెట్టుకోవచ్చు. తర్వాత థర్స్డే రోజు కుదిరినంత వరకు మీరు దాన ధర్మాలు చేయండి. ధార్మికమైన వీడియోలు చూడండి. చాగంటి గారు, గరికపాటి గారు వీడియోలు చూడండి. ఆ పసుపు రంగు వస్త్రములు దానం చేయండి, పసుపు చీర, తర్వాత అట్టిపండు డొనేట్ చేయండి. మెయిన్గా ఆ రోజు గుడిలో అన్నదానం చేస్తారు. మీకు ఐడియా ఉందా? గురువారం రోజు ఆ అన్నదానం చేయించండి. అన్నదానం చేయించాలి ఆ రోజు. బేసిక్గా ఆ రోజు వ్యాపారంలో ఎవరైతే లాస్ వచ్చి బాధపడుతున్నారో ఆ రోజు గుడిలో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎలా అయినా పొద్దున్న పూజ ఉంటుంది, మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, సాయంత్రం ఆరతి ఉంటుంది. సో అలా 2-3 సార్లు వెళ్ళి రావడం వెళ్ళడం. దీనివల్ల జరిగేది ఏంటంటే మనకు ఆ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ప్లస్ పోయిన కర్మలు కూడా మనకు నవగ్రహాలు ఏంటంటే నిజం చెప్పాలంటే ఏడిపించడానికే ఉన్నాయండి. అలాంటి సమయంలో మనల్ని కాపాడేది దైవమే. సో మనం ఆ దైవానికి దగ్గరికి వెళ్తే ఆ నవగ్రహాలు పీడించకుండా మన గుడి లోపల పనిచేయవు. సో నవగ్రహాలు గుడిలో ఇంప్రూవ్ అవుతాయి. మీ ఆ నవగ్రహాల కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ నవగ్రహాలు కూడా మీకు కొంచెం దూరం ఉంటాయి. ఈ దైవ బలం వల్ల మీరు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటారు. ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లిగా ఒక పక్కకు పోయి మీరు మంచి మార్గాన్ని వెళ్తారు. సో బేసిక్గా ఇది. కానీ ఒక పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే 3-4 నెలలు రెడీగా ఉండండి. మిమ్మల్ని మోసం చేయడానికి జనాలు వస్తారు. ఇది సైకలాజికల్ రివ్యూ రాబోయే 3-4 నెలలకి ఇది చెప్దాం అనుకుంటున్నాను. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.